శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 25/4/2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, బహుళ విధియ గురువారము పూర్తి. ఈరోజు విశాఖ నక్షత్రము రాత్రి 1:20 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, గుళికా కాలము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, యమగండ కాలము ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, అలాగే వర్జం చూసుకున్నట్లయితే ఉదయం 5:45 నుండి 7:30 వరకు, దుర్ముహూర్తము ఉదయం 6:53 నుండి 7:30 వరకు, మధ్యాహ్నం మరలా 2:54 నుండి 3:44 వరకు, అమృత గడియలు మధ్యాహ్నం 3:59 నుండి 5:40 వరకు. ఈరోజు విశేషమైన ఫలితాలను చూసుకున్నట్లయితే ఈరోజు గురువారము, విశేషమైన నక్షత్రము విశాఖ నక్షత్రం, అంటే గురు నక్షత్రం కూడా కూడుకుని ఉన్నది. కాబట్టి ఈరోజు ఏం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు అని చూసినట్లయితే ఈరోజు విశేషంగా గురు చరిత్ర పారాయణము లేదా సచ్చరిత్ర పారాయణం చేసిన సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. అలాగే గ్రహాల్లో గురుగ్రహ ఆరాధన చేసినట్లయితే ఉత్తమ ఫలితాలు పొందుతారు. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించి విశేషంగా శనగలు, పసుపు రంగు వస్త్రము అది లేదా స్వామివారికి సమర్పించే మాలల్లో చామంతి పూలు, పసుపు పూలు ఏవైతే ఉన్నాయో వారి మాల కానీ ఇటువంటివి స్వామివారికి సమర్పించినట్లయితే మీ యొక్క ముఖ్యమైన వ్యవహారాలు, కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గత కొద్ది కాలంలో పెండింగ్లో ఉన్నటువంటివన్నీ కూడా మీరు పూర్తి చేసేటువంటి సూచన కనబడుతుంది. అలాగే గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని అంటే డబ్బు ఇవ్వడం విషయంలో కానీ, లేదా భూమికి సంబంధించిన విషయాల్లో కానీ, లేదా గత కొద్ది కాలంగా ఇంటికి పెట్టుబడి పెట్టి వాళ్ళు ఇల్లు ఇవ్వాలంటే రోజులు కనబడుతూ ఉంటాయి. అంటే వాళ్ళు ఏదో ఒక కాలయాపంతో మీ ముహూర్తానికి అందించకపోవడం, సమయానికి చేతికి ఇవ్వడం, ఇటువంటివి జరుగుతుంటాయి. అటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఈరోజు పూర్తి చేసేటువంటి యోగం కనబడుతుంది. అంటే ఏ విధంగా చేయాలి అని సూచించినట్లయితే ముఖ్యంగా గురుగ్రహ ఆరాధన చేసి స్వామివారి గురుగ్రహానికి అష్టోత్తర పూజ కానీ చేసుకోవాలి. అలాగే గురుగ్రహానికి ప్రీతిగా పచ్చి శనగలు లేదా పచ్చి శనగపప్పు, 16 రూపాయి బిళ్ళలు, పసుపు రంగు వస్త్రం ఇవన్నీ దానం చేసినట్లయితే సత్ఫలితాలు, సక్రమైన ఫలితాలు ఏవైతే ఉన్నాయో మీరు ఆపాదింపడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అది ఆచరించి ఉత్తమ ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాం. నా పరిజ్ఞానం మేరకు ఈరోజు ఈ పరిహారాలను చెప్పడం జరుగుతుంది. శుభం భూయాత్.